మహేష్, హలో అక్క. సినిమా పని మీదే కదా నువ్వు వెళ్ళు, ఇంకేమైనా చేస్తున్నావా? ఏం లేదక్క, సినిమా పని మీదే వచ్చాను. నువ్వు తప్పుడు పనులు మాత్రం చెయ్యకురా. అలాంటిదేం లేదక్క, కంగారు పడద్దు. జాగ్రత్తగా ఉండి ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. The number you have called is currently not reachable. ఏమైందిరా ఆ బ్యాగు? పట్టుకొస్తా అన్నారు కదరా ఆ 2 కోట్ల బ్యాగు. అన్నా వెతుకుతున్నాం, మన మనుషులు అన్ని చోట్లున్నారు, దొరికేస్తాడు. నిజంగానే వెతుకుతున్నారా మీరు? సీరియస్ గానే వెతుకుతున్నాం అన్న, వరి కావద్దు, దొరుకుతాడన్న ఖచ్చితంగా. వాడేమో ఫోన్ చేసి దుబ్బేస్తూనే ఉన్నాడు ఏమైందని. నేనేం చేయాలరా? మీరేమో పని చేస్తలేరు, నాకు దమా ఖరాబ్ అయిపోతుందిరా. సిటీ మొత్తం పెట్టామన్నా, మొత్తం వెతుకుతున్నారు కదా. పోబే, బయటికి పోయి మాట్లాడుకో. సారీ అన్న, ఒక్క నిమిషం. ఫోన్స్ ఏమో వీడొకడు మధ్యలో ఫోన్ కాల్స్ అని డిస్టర్బ్ చేస్తుంటాడు. హలో, ఎవరు? ఆ సుందర్ని, నందకేశవులు, మీ గ్యాంగ్ అంతా వెతికేవాడు నా దగ్గర ఉన్నాడు. ఆ 2 కోట్ల బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేనా? వాడు నీ దగ్గర ఎలా ఉన్నాడు? అవును, నిజంగా నా దగ్గరనే ఉన్నాడు. అసలు దొరుకుతాడా వాడు? దొరుకుతాడన్నా, ఎడిపోతాడు. వాడి డీటెయిల్స్ చెప్పు, ఎక్కడున్నాడు ఏంటి? అదంతా తర్వాత చెప్తాను మల్లేష్. వాడిని నందకేశవులకి అప్పగిస్తే నువ్వు నాకేమిప్పిస్తావు? సరే, నేను నందకేశ్వర అన్నతో మాట్లాడి చెప్తాలే. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఆగు. సరే మల్లేష్. మల్లేషానికి మధ్యలో చాలా కాల్స్ వస్తున్నాయి, పర్సనల్ పనులు చేసుకుంటున్నా బయట. నిజమే అన్న, మొన్న ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు, మన పేరే చెప్పుకొని మీ పేరే చెప్పిండంట, మన పిల్లగాలతోనే చేయించు. మీరు కూడా సంపాదించుకోండిరా అన్నా. దాన్ని నమ్మక ద్రోహం అంటారు కదా అన్న, నీ దగ్గరే ఉండి నీ దగ్గర చేస్తుండు కదరా, కొత్తగా చేసేదేముందిరా? అరే వాడిని పట్టుకోరా అంటే వాని మీద వీని మీద నలుగుతారేమరా మీరు? పట్టుకుంటామన్నా, పట్టుకుంటాం. ఎప్పుడు? అరే, ఇప్పుడు ఈ విషయం కోసం కేశవన దగ్గరికి ఎందుకురా వెళ్ళటం? ఆ బ్యాగ్ ని వాడిని సేఫ్ గా ఉంచు, సరేనా? ఈ డీల్ మనమే చేద్దాం. వాడెక్కడున్నాడో చెప్పు, వాడిని నేను లేపేస్తాను. మనీ హాఫ్ పంచుకుందాం, ఏమంటావు? సరే, ఈ డీల్ నాకు ఓకే. ఎవరికి చెప్పక, ఇంకా నేను వచ్చేంత వరకు వాడిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, సరేనా? వాడు చాలా డేంజరస్. సరే. సారీ అన్నా. ఏం ఫోన్ రా? పర్సనల్ ఫోన్ అన్నా, జస్ట్ ఫ్యామిలీ కాల్, ఇంటి నుంచి. దొరుకుతాడని ఇంకెన్ని రోజులు దొరుకుతారా వాడు? మీకు లాస్ట్ 24 hours టైం ఇస్తున్నాను. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ రిజల్ట్స్, దట్స్ ఇట్. సరే ఓకే అన్నా. సరే అన్నా. ఓకే అన్నా. ఇదే కరెక్ట్ టైం, మరి వాడిని వేసేద్దాం. ఆలోచిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఈ డబ్బు వీరేష్ది. వాడు వెనకబడిన వాళ్ళందరూ నీ వెనక పడతారు. ఇప్పుడు వాడు వీడు అంటున్నారు, తర్వాత నందకేశవులంట. వాడెవడో, వాడు కూడా నిన్ను వదిలేటట్లు లేడు. భయపడుతూ ఎంత దూరం పరిగెడతావు? అంతెందుకు, నీ స్నేహితుడు అన్నాడు సుందరగాడు, వాడెట్లాంటి ప్లాన్లు వేస్తున్నాడో చూస్తున్నావుగా. నీ వెనకే గోతులు దవ్వుతున్నాడు. అయినా నీ ప్రాణం మీదకి వచ్చేటప్పుడు ఎందుకురా అంతగా ఆలోచిస్తావు? నీ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంకొకడైతే ఏంటి? అడ్డు తొలగించుకో, వాడి సంగతి చూడు ముందు. ఇది నీ డబ్బని గుర్తుపెట్టుకో, నీ కలలు నెరవేర్చుకో. ఇది నీకు మంచి ఛాన్స్. ఇది నీ డబ్బు, నీ డబ్బు, నీ డబ్బు. సుందర్, సుందర్, సుందర్,
సుందర్ 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 ఈ కేసు అంతా తలనొప్పిగా ఉంది సార్. ఒక నిమిషం. హలో రామచంద్ర. బాబాయ్, ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా, ఒక కుర్రాడికి రెంట్కి ఇచ్చాం కదా, వాడు ఇవాళ ఎందుకో లేవట్లేదు. ఎంత లేపినా కొంచెం నాకు అది భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నా. అక్కడ ఏం ముట్టుకోకుండా వాడి ఫోటో తీసి వాట్సాప్ చేయి నాకు. సరే తీస్తున్నాను రా, ఫోటో తీసి పంపిస్తాను నీకు. ఫోటో పంపించాను, అది చూడు. ఒరే కొంచెం త్వరగా రారా. ఓకే బాబాయ్, నేను వస్తున్నా.